అయినా ఇవ్వండి ప్లీజ్. యా ఆహా ఓకే. నా బాధ అర్థం చేసుకుంది మీరే అనుకుంటాను. మీ బాధ నేను ఎలా అర్థం చేసుకుంటానయ్యా? అంటే పంచాయతీ పెట్టారు కదా. అదే ఏంటి సమస్య తెలుసుకుందామని పెట్టాను. సమస్య ఒక్క అర్థం నిమిషం. కాకపోవడమే సమస్య. సమస్య అర్థం కాకపోవడమే సమస్య. ఇదో పెద్ద సమస్య. ఓకే, ఎస్పీ దుర్గా నాగేష్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? రాలేదా? ఆన్ ద వేలో ఉన్నాడు. ఓకే, మీ సమస్య ఇవాళ ఎలాగైనా సరే నేను తీరుస్తాను. మీ ఆవిడ 3 రోజుల్లోనే పెళ్ళైన 3 రోజుల్లోనే వెళ్ళిపోయారు. ఎందుకు ఏంటి నాకు తెలియట్లేదు. ఒకసారి చూద్దాం సరేనా? మీరు ఇక్కడే ఉండండి, కొంచెం పక్క జరగండి. అమ్మ ఈ లైట్లు ఐపీఎల్ మ్యాచ్వా? అన్ని వేశారు ఇక్కడ నా మొహం మీద. లాల్ బహదూర్ స్టేడియం లైట్లు అంత ఉన్నాయి. ఓహ్, టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్. ఎదిరించి పెళ్లి చేసుకున్నాము. అవునా? మాది ప్రేమ మ్యారేజ్, లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. కానీ 3 రోజుల్లో వెళ్ళిపోవడం అనేది నాకు చెప్పాలి కదా. అందరూ నాలా ఉంటారా ఏంటి? రాజీవ్ని అడుగు, చెప్తాడు. అయితే అడుగుతాను. కాలం అయినా సరే నేను అలాగే ఉన్నాను. అడిగిరమ్మంటారా? అడిగిరా పద. ఈ ఈవెంట్కి ఎలాగో ఫ్లో పాడు ఏమీ లేదు, స్పాన్సర్లు కూడా లేరు. పద అడిగేద్దాం. ఒక్క డౌట్ సార్, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి అలాగా సుమగారు ఎవరైనా హ్యాండ్సమ్ బాయ్ తీసుకోండి. మీరు అలా అన్నా కూడా ఆన్సర్ మాత్రం నిజాయితీగా చెప్పండి సార్. కాక పట్టినా కూడా మీరు నిజం మాట్లాడండి ఈరోజు. కరెక్ట్. ఆవిడేంటి అలా అంటుంది? అందరు నాలాగా ఉంటారా ఏంటి? 27 ఏళ్ళ నేను వెళ్ళలేదంటుంది ఏంటి? నాకు అర్థం కాదు. అంటే 3 రోజుల్లో వెళ్ళిపోయింది కదా మీ ఆవిడ. అవును, అది నేను అదే ఫీలింగ్ లో ఉన్నా. వెళ్ళలేదనా? పద పద పైకి వెళ్దాం పద. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవడం వేస్ట్. కమ్ హియర్. అంటే ఏదో కాంటెంట్ వస్తుంది కదా అని. వస్తుంది కంటెంట్ వస్తుంది, బాగా వైరల్ అవుతుంది. దాని మీద రేపు థంబ్నెయిల్స్ కూడా వస్తాయి. అది కాదు సమస్య. ఇప్పుడు ఇది వచ్చింది కదా నీ గురించిన వీడియో, దాని కింద కామెంట్స్ చదివావా? కొన్ని చదివాను. ఆ ప్రాబ్లం ఏమో ఈ ప్రాబ్లం ఏమో ఇదై ఒక్కసారి చూద్దాం ఉండు. కమెంట్స్ ఒకసారి కామెంట్స్ పెట్టండి ఇక్కడ. మీ నాన్నగారేనా బాబు? అవునమ్మా. పద్ధతిగా కూర్చోమను. నమస్తే. కామెంట్స్ పెట్టండి. ఏంటి ఏయ్ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లమా? ఇట్రా. కాదు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఎవరు అది పెట్టారు. చివర్లో కూడా అమ్మాయి కిస్ పెట్టి మరి చెప్పింది కదా మా ప్రతాప్ వీర ప్రతాప్ అని. అలా అప్పుడు ఎలా అనుకుంటారు అలా? సరే అది కాదు. నెక్స్ట్ కామెంట్. ఓకే. ఐ థింక్ మూవీ ఈజ్ అబౌట్ స్నోరింగ్. అవునవును, ఇట్రా. ఈ మధ్య కాలంలో చాలా మంది మధ్యలో గొడవ రావడానికి రీజన్ అదేనంట, మొగుడు గురక పెట్టడం. కానీ నేను గురక ఎప్పుడు పెట్టినా నాకు వినబడలేదు. గురక పెట్టేవాడికి వినపడదు, అదే సమస్య. అయితే నువ్వు గురక పెట్టలేదన్నమాట. అసలు ఓకే, నెక్స్ట్ కామెంట్. అమ్మో చాలా పెద్ద కామెంటే పెట్టాడు, దగ్గరికి వెళ్ళి చదువుదాం. ప్లీజ్ అట్లీస్ట్ ఈ మూవీ అయినా సరిగ్గా పబ్లిసిటీ చేయి బ్రో. ఆహా, నీ లాస్ట్ మూవీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది, బట్ నువ్వు పబ్లిసిటీ సరిగ్గా చేయలేదు, లేదంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఈ మూవీ అయినా సరే పబ్లిసిటీ చేయి చాలు. ఆల్ ద బెస్ట్. ఇట్రా. ఈ నాని లక్కీ ఎవరో కానీ ఇవన్నీ నేను చదివాను కాబట్టి గత 15 రోజుల నుంచి అదే పనిగా ప్రమోషన్స్లోనే ఉన్నాను. ఇందాక కూడా ప్రమోషన్స్ నుంచే వచ్చాను. నువ్వు ప్రమోషన్స్లో ఉన్నావు అన్న దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఆ ప్రమోషన్స్లో ఉండడం. ఇంకోటి ఉందా? ఇంకోటి. ఓకే. బుజ్జమ్మ నంబర్ పెట్టు, నేను మాట్లాడతా. ఇది కరెక్టేగా? ఇట్రా. ఎవడాడు పెట్టింది? అమ్మ వాడికి మాత్రం పెట్టక ఇట్రా. ఇదిగో నువ్వు అందరితో ఇలాగే చెప్తూ తిరిగావనుకో, అందరూ బుజ్జమ్మ నంబర్ అడుగుతూ ఉంటారు. ఇవ్వకు. మరీ మంచోళ్ళ కనిపిస్తున్నావు నువ్వు అసలే. అవునా? బుజ్జమ్మ వచ్చిందా ఇంతకీ? బుజ్జమ్మ లాగే ఉంది, బుజ్జమ్మే అనుకుంటున్నాను నేను. ఏంటి మనం ఇందాక చూసిన బుజ్జమ్మ ఈమెనా? అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయాక చూడండి ఎలా తయారైంది. బాగుపడింది. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాము. మీ పెళ్ళికి బట్టలు కుట్టించారు కదా, ఎంత బాగా కుట్టారు. పెళ్ళి నేను కూడా వచ్చాను. కొంచెం పెద్దగా అయ్యాయి అంతే. లేదు, నువ్వు బెంగతో సన్నగా అయ్యావు. బెంగతో. అవును. సరే, వాళ్ళు వచ్చారు, వాళ్ళని పిలుస్తాను ఒకసారి. ఓకేనా? ప్రియాంక గారు ఇక్కడే ఉన్నారా? ప్రియాంక గారు, మన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినటువంటి ప్రియాంక గారు, అండ్ అలాగే ఆరతి గారు. భయపడి వచ్చినట్లు లేరు. నువ్వు వాళ్ళని చంపుకు తింటున్నావంట. మా ఆవిడ్ని వెనక్కి తీసుకురండి అని. రాలేదా అండి? హలో. బట్టలు నిజంగా బాగున్నాయి, మీరు ధైర్యంగా రావచ్చు. ఓకే, వాళ్ళు రాలేదు కాబట్టి మన ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు వచ్చారా? వీళ్ళందరినీ మధ్యాహ్నం పెద్దమ్మ గుడిలో చూశానే భోజనం అప్పుడు. అవునా? ఏంటి పెద్దమ్మ గుడిలో భోజనాలు పెట్టించావా? అరవింద్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ, సైలెంట్గా ఉన్నారు. సార్ రండి.
అలాగే మన డిఓపి గారు కూడా ఉన్నారు, విశ్వేశ్వర్ గారు రండి రండి. మీ కళ్ళతో మొత్తం వీడియో అంతా షూట్ చేశారు కాబట్టి